బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ విచారణకు హాజరయ్యారు. గచ్చిబౌలిలోని తన నివాసం నుండి ఈడీ ఆఫీస్కు వచ్చారు. 2 గంటలుగా విచారణ కొనసాగుతోంది. అటు విచారణ నేపథ్యంలో ఈడీ ఆఫీస్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి తెలంగాణ భవన్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ అప్డేట్స్ ఏంటి లివిల్? కేసులో భాగంగా ఫార్ములా ఈకి సంబంధించి మొన్న ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఏసీబీ విచారణకు హాజరయ్యే తరుణంలో బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ అన్ని విషయాలను కూడా నివృత్తి చేశారు. తెలంగాణ ప్రజానికానికి చెప్పారు. ఎవరికైతే అనుమానం ఉందో వారందరికీ కూడా నివృత్తి చేస్తున్నా అని చెప్పి కూడా స్పష్టం చేశారు. అయితే ఆ ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ ఈసీఆర్ ఫైల్ చేసింది. ఈడీ నోటీసులకు కూడా నేను ఖచ్చితంగా అటెండ్ అవుతా, ఈడీకి కూడా నేను అన్ని సమాచారం ఇస్తానని చెప్పారు. అయితే ఇవాళ కొద్దిసేపటి క్రితం అయితే దాదాపు 2 గంటల క్రితం నుంచి కూడా ఈడీ విచారణ కొనసాగుతుంది. ఈడీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఆనాడు ఎంఏయుడి మంత్రిగా ఇచ్చిన ఏదైతే ఫార్ములాకి సంబంధించిన నిధుల సంబంధించి విచారణకు హాజరయ్యారు. దీనికి సంబంధించి ఈడీ విచారణకు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈడీకి సంబంధించి అంటే ఈ కేసులో ఎందుకు ఈడీ ఇన్వాల్వ్మెంట్ అయింది, ఈడీకి సంబంధించి ఈ కేసు పూర్వపరాలైంది, అసలు ఈడీ ఇన్వాల్వ్మెంట్ కావాల్సిన అవసరం ఏముంది అనేదానికి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ అధికార ప్రతినిధి పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి. అసలు చెప్పండి, అసలు ఈడీ విచారణకు ఇవాళ ఏసీబీ ఎఫ్ఐఆర్ను అనుసంధానం చేసుకొని ఇవాళ ఈడీ ఈసీఆర్ ఫైల్ చేసామని చెప్తారు. అసలు దీనికి అర్హత ఉందంటారా? 100% లేదు. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనేది ఎట్లా పనిచేస్తుంది అంటే మీకు కేవలం ఒక 2 గణాంకాలు చెప్తాను, ఒక 4-5 ఉదాహరణలు చెప్తాను. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 2014లో మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి 2023 వరకు దాదాపు 3010 కేసులు బుక్ చేసింది దేశవ్యాప్తంగా. ఈ 3010 కేసుల్లో కన్విక్షన్ రేట్ వచ్చేసి 112, అంటే అది లెస్ దెన్ 1%, దాదాపు 0.5%. అంటే ఇవన్నీ రాజకీయ ప్రేరేపిత కేసులు, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వాడుకున్నాడు తప్ప ఈడీని కానివ్వండి, సిబిఐని కానివ్వండి, ఐటీని కానివ్వండి, ఈ 3 కూడా హంటింగ్ ఏజెన్సీస్ లాగా, అంటే బీజేపీకి కేంద్ర ప్రభుత్వానికి ఒక హంటింగ్ ఏజెన్సీస్. ఎవరైతే మా దారిలోకి రారో, ఎవరైతే ఈ రీజనల్ పార్టీస్ కానీ బలమైన నాయకులు ఎక్కడైతే ఉన్నారో వాటి మీద ఉసిగొల్పుతున్నారో ఇది ప్రజాక్షేత్రంలోకి తెలిసేదే. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పినట్టు ఇంతకుముందు నంబర్స్ చెప్తున్నాయి, గణాంకాలు చెప్తున్నాయి. అంటే 10 సంవత్సరాలలో కేవలం 0.5% మీకు కన్విక్షన్ అయింది అంటే దట్ ఇట్ సెల్ఫ్ టెల్స్. అండ్ ఇంకొక గణాంకం ఏంటంటే ఈ ఫైల్ అయిన కేసెస్లో 3010 కేసుల్లో 95% కేసులు కేవలం రాజకీయ ప్రత్యర్థుల మీదనే ఈడీ కేసులు ఫైల్ చేసింది. అంతేకాకుండా మీరు చూసుకుంటే చరిత్రలో గత 9-10 సంవత్సరాలలో ఏం జరిగిందంటే నల్ల కాకుల్లాగున్న నాయకులు కూడా, రాజకీయ నాయకులు కూడా ఈడీ కేసులకు పోగానే బీజేపీలకు చేరంగానే తెల్ల హంసలాగే బయటకు వస్తారు. ఉదాహరణకి ఉట్టిగానే చెప్తలేను, హిమంతా బిశ్వా శర్మ లాంటి నాయకుడు విపరీతమైనటువంటి అవినీతి ఆరోపణల నుండి 1000 కోట్ల కుంభకోణాలు చేసిండని చెప్పి కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఇదే బీజేపీ నాయకత్వం వాడిని విమర్శించింది, ఈడీ కేసు ఫైల్ చేసింది. వారు పోయి బీజేపీలో చేరంగానే కేసులు మాయమైపోయిన ఆయన ముఖ్యమంత్రి అండి ఏకంగా. కేవలం ఇదే కాదు, మీరు సుజనా చౌదరి మన తెలుగు రాష్ట్రాలను చూస్తే సుజనా చౌదరి గారు 6000 కోట్ల కుంభకోణం చేసిండు, బ్యాంకుకి ఎగ్గొట్టిండు డబ్బులు అని చెప్పేసి ఈడీ ఫైల్ చేసి ఓపెన్గా పబ్లిక్లో ట్వీట్ చేసింది. కానీ తీరా చూస్తే ఆయన బీజేపీలో చేరంగానే ఆయన కేంద్ర మంత్రి అయ్యాడు. ఇట్లా సువేందు అధికారి కానివ్వండి, ముకుల్ రాయ్ కానీ, అజిత్ పవార్ కానివ్వండి 25,000 కోట్ల కుంభకోణం చేసిండని చెప్పి ఈరోజు ఆయన బీజేపీలో మొన్న ఎలక్షన్లో గెలిస్తే డిప్యూటీ సీఎం అయ్యండు మహారాష్ట్రకి. అంటే ఇక్కడ మీకు కనబడేది ఏంటిది? ఎవరైతే బీజేపీకి వ్యతిరేకంగా ఉంటారో, ఎక్కడైతే బలంగా పనిచేసే నాయకత్వంలో అక్కడ ఈడీని కానీ, సిబిఐని కానీ, ఐటీని కానీ ఉసిగొల్పుతారు. ఇక్కడ విచిత్రంగా మాకు అర్థం కానిది ఏంటంటే ఈ అజబ్ ప్రేమ్కి గజబ్ కహానీ లాగా ఎఫ్ఐఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం బుక్ చేయగానే ఈడీ వచ్చేసి ఈ దూకుడేందో మాకు అర్థమవుతుంది. ఇంకా దేశంలో ఎక్కడ ఏ సమస్యలు లేనట్టు, ఈడీకి ఎక్కడ పనిచేయాల్సిన పని లేనట్టు ఆ దూకుడేంది. మేము గతంలో కూడా కేటీఆర్ గారు పూర్తి ఆధారాలతోని అమృత్ స్కామ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బావమర్దికి 2 కోట్ల కంపెనీ వాల్యుయేషన్ ఉన్న కంపెనీకి 1137 కోట్ల కాంట్రాక్ట్ ఎట్లా ఇస్తారు అమృత్ టెండర్లో, ఇక్కడ ఏదో అవినీతి జరిగిందని చెప్పి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి అక్కడ కేంద్ర మంత్రికి రిప్రజెంటేషన్ ఇచ్చినా ఇప్పటివరకు ఉలుకులేదు, పలుకులేదు, సప్పుడు లేదు ఈడీ నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ. అదే కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అల్లుని కోసం మ్యాక్సిబియాన్ ఫార్మాతో ఒప్పందం చేసుకొని ఇక్కడ లగచర్లలో భూములు లాక్కునే ప్రయత్నం చేసినారు. అతని అన్న అమెరికాలో 2 వారాల కింద పెట్టినటువంటి స్వచ్ఛ బయో కంపెనీ 1000 కోట్లు పెట్టుబడి పెడితే తెలంగాణలోనే ఎంఓయూ చేస్తే కళ్ళకు ముందు ఇంత క్లియర్గా కనబడుతుంటే అవినీతి జరుగుతుంది తెలంగాణలో, ఇక్కడ క్విట్ ప్రోకోల్ జరుగుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో అని చెప్తే ఇప్పటివరకు ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థ కానీ, ఈడీ కానీ, సిబిఐ కానీ ఎటువంటి కేసు ఫైల్ చేయలేదు, ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మీరు అన్నట్టు బీజేపీలో కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, ఇతర పార్టీ నుంచి బీజేపీలోకి చేరితే వాషింగ్ పౌడర్ నిర్మా అన్నట్టు ఉంటుంది. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రి ఇంట్లో దాదాపు 24 గంటల పాటు సోదాలు జరిగి 1000 కోట్లు దొరికాయని కౌంటింగ్ మిషన్లు తీసుకెళ్లారు. కానీ ఇప్పటి వరకు కూడా ఈడీ నుంచి కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి స్టేట్మెంట్ రాలేదు. దాన్ని ఎట్లా చూడొచ్చు అసలు? ఎగ్జాక్ట్లీ క్విడ్ ప్రోకో అంటే అక్కడ జరుగుతుంది. ఎందుకు అంటే మీరు చెప్పినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కార్యాలయాల మీద, ఇంటి మీద రైడ్ జరిగింది సెప్టెంబర్ 27వ తారీఖు నాడు. అంటే 100 రోజులు దాటిపోయింది.
ఇప్పటి వరకు మనం చూసినట్టు మీడియాలో విజువల్స్ కనబడ్డాయి, క్యాష్ కౌంటింగ్ మెషిన్లు తీసుకెళ్లినారు, అదే జరిగింది ఇది జరిగింది, ఏదో లీక్లు వచ్చినాయి. కానీ ఎక్కడ కూడా అధికారికంగా ఈడీ కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ బీజేపీ నాయకులు కూడా, గమ్మత్ ఏంటంటే బీజేపీ నాయకులు కూడా మాట్లాడతలేరు దాని గురించి. అంటే పైనుంచి ఏమైనా ఆదేశాలు వచ్చినాయా, చూసి చూడనట్టు వదిలేయండి, దీని మీద పట్టించుకోకండి, లేకపోతే ఈడీని పంపించిందే బీజేపీ నాయకత్వం పంపించి ఏదన్నా లావాదేవీల సెటిల్మెంట్ల కోసం పంపించి అనేది మాకు పూర్తిగా ఇక్కడ ఏదో జరిగింది అనడానికి కేటీఆర్ గారు గతంలో కూడా ప్రెస్ మీట్లో చెప్పినారు. హైదరాబాద్ కోహినూర్ హోటల్లో స్వీట్ రూమ్లో మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అదానీ గారు ములాఖాత్ అయినరు. అక్కడ ఏం చర్చలు జరిగినాయి, వాళ్ళిద్దరి మధ్యలో ఏం ఒప్పందం జరిగింది అన్నది వాళ్ళే బయట పెట్టాలి. ఎందుకంటే ఈడీ ఏదైతే విధంగా ప్రవర్తించిందో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి రైడ్ మీద ఇప్పటివరకు ప్రెస్ నోట్ కూడా ఇవ్వకపోవడం అనేది చాలా అనుమానాలకు తారదీస్తుంది. దీని వెనుక పెద్ద కుంభకోణం ఉంది. మెగా కృష్ణారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదానీ ముగ్గురు కలిసి పెద్ద కాన్స్పిరసీ చేస్తున్నారు తెలంగాణలో అనేది మాకు పూర్తిగా అనుమానాలు కాదు, మేము పదే చెప్తున్నాము. రాబోయే రోజుల్లో పూర్తి ఆధారాలతో బయటపెడతాం. అయితే ఇవాళ ఏదైతే ఇటు ఈడీకి సంబంధించి ఏసీబీ వాళ్ళ కేసు ఫైల్ చేసింది, నెక్స్ట్ డే ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళిండు, ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసిండు, నెక్స్ట్ డేనే ఈడీ కేసు ఫైల్ చేసి ఈసీఆర్ ఫైల్ చేసి నోటీసులు ఇచ్చారు. అంటే దీన్ని ఎట్లా చూసుకో, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం, అక్కడేమో గల్లీలేమో దగ్గర అవుతున్నారు, ఢిల్లీలో కొట్టుకున్నట్టు చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూసి వాళ్ళ ముఖ్యమంత్రి ఇప్పటికిప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఢిల్లీలో మేము ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అమలైన పథకాలు మేము అమలు చేస్తామని చెప్తుండ్రు, బీజేపీతో మా పోరాటం అని చెప్తున్నారు. ఎట్లా చూస్తుంది దీని అంట ఏం పథకాలు అమలు చేశారు ఇక్కడ గత 14 నెలల్లో దిక్కుమాలిన పరిపాలన తప్ప అరెస్టులు, గొంతు నొక్కే ప్రయత్నం చేసుడు, బీఆర్ఎస్ నాయకులని అరెస్ట్ అక్రమ కేసులో నిర్బంధించుడే తప్ప ఇక్కడ ఏ పథకం అమలైంది? 6 గ్యారంటీలు అన్ని వర్గాలను మోసం చేసింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇక్కడ రైతులను మోసం చేశారు. ఇప్పటివరకు రూపాయి రైతు బంధు ఇవ్వలేదు, రైతు భరోసా. అవ్వాతాతలకు 4,000 పెన్షన్ చేస్తామన్నారు, 2,000 వాళ్ళకి ఇవ్వలేదు. విద్యార్థులకు 5 లక్షల భరోసా క్రెడిట్ కార్డు ఇస్తామన్నారు, వాళ్ళని మోసం చేసిరు. మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తామన్నారు, మహిళలను మోసం చేసిరు. అసలు వీళ్ళు మోసం చేయని వర్గం లేదు. ఈ 6 గ్యారంటీలే కాదు, ఇంకా 420 హామీలు ఉన్నాయి. బహుశా ఈ రేవంత్ రెడ్డి గారు హర్యానా పోయి అక్కడ పోయి ఇదే మాట చెప్తే అక్కడ కాంగ్రెస్ పోయింది, మొన్న మహారాష్ట్రకు పోయి ఇదే అబద్ధాలు చెప్తే అక్కడ మహారాష్ట్ర పోయింది, ఈరోజు ఢిల్లీకి పోయి కూడా ఇవే అబద్ధాలు చెప్తున్నాడు. ప్రజలకు తెలియదని కాదండి, అక్కడ అందరి ప్రజలకు తెలుసు తెలంగాణలో ఏం జరుగుతుంది, ఇక్కడ వాళ్ళు ఇచ్చిన గ్యారంటీల పరిస్థితి ఏంది, ఈ 420 హామీలు ఏంది అనేది పరిస్థితి తెలుస్తుంది. ఇంకొకటి మీరు అడిగిన రెండో క్వశ్చన్, రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయి అక్కడ కేంద్ర మంత్రి గారు కానీ ఇక్కడ ఈడీ కేసు ఫైల్ చేసింది అంటే మీరు అక్కడే అర్థమవుతుంది కదా వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది. మేము చెప్పడం కాదు, బీజేపీలో ఉన్నటువంటి ఎంపీలు గతంలో బండి సంజయ్ గారు ఓపెన్గా చెప్పినారు, మీరు మేము కొట్లాడుకోకూడదు, కాంగ్రెస్ బీజేపీ కొట్లాడకూడదు, ముందు అక్కడక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలి అని బండి సంజయ్ గారు, ఈరోజు ఆయన కేంద్ర మంత్రి, సహాయ మంత్రి, ఆయన స్థాయి వ్యక్తి మనిషి, అంటే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి అంత ఓపెన్గా మాట్లాడినాక కూడా ఇంకా అనుమానాలకు తావేడుంది. అరవింద్ ధర్మపురి గారు కూడా గతంలో మాట్లాడినారు. వారికి ఇప్పటికీ ఇంకా బీఆర్ఎస్ని విమర్శించడము, బీఆర్ఎస్ నాయకులను విమర్శించడమే తప్ప కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కానీ వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు, మోసం చేసిన హామీల గురించి కానీ ఎక్కడ కూడా బీజేపీ నాయకులు ఎక్కడ కూడా చప్పుడు చేస్తారు. ఈ రోజుకి కేసీఆర్ గారు తిట్టడము, కేటీఆర్ గారు తిట్టడము, బీఆర్ఎస్ పార్టీ నూరు పోసుకోవడం తప్ప ప్రజల పక్షాన ప్రజా సమస్యల మీద ఇప్పటివరకు బీజేపీ నాయకత్వం మాట్లాడతలేరు. ఇది క్లియర్ కట్గా ఈ కేసుతోని కేటీఆర్ గారిని వేధించాలి అని, హరాస్ చేయాలి అనే ఉద్దేశం తప్ప ఇక్కడ వేరేదేం కనబడతలేదు. దీనికి రెండు పార్టీలు హ్యాండ్ ఇన్ గ్లవ్ కలిసి పనిచేస్తున్నాయి. వాళ్ళ ఏదేమైనప్పటికీ ఈడీ విచారణ, గతంలో ఏసీబీ విచారణకు కూడా హాజరయ్యారు, అన్ని విషయాలు చెప్పారు. వాళ్ళ ఈడీకి సంబంధించి కూడా చెప్తారు. ఖచ్చితంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్న చోటేబాయ్, కేంద్రంలో ఉన్న బడేబాయ్ ఇద్దరు కూడా ఒకటే అన్న చందంగా ఇవాళ వ్యవహరిస్తున్న తీరు కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇవాళ రేవంత్ రెడ్డి ఏదైతే చెప్తున్నారో అదంతా కూడా రాజకీయ కక్షపూరిత కుట్రలో భాగంగానే ఈ కేసులన్నీ కూడా అనేది మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చని చెప్పేసి కూడా పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి చెప్తున్నారు. ఓ2 స్టూడియో.